ఇట్లా పెట్టేసేయాలి. తెలియకుండా ముద్ర పెట్టబడాలి. ఇట్లా ఇలా ఇలా. అది ఉత్తమమైనటువంటి స్థితి. అన్కాన్షియస్ గా, అసలు కాన్షియస్ తో సంబంధం లేకుండా ముద్రలు పెట్టడం అనేది క్రియాయోగంలో ఒక ఉన్నతమైన స్థితి అనమాట. వాళ్ళని పరమహంసలు అండి. అర్థమైందా? వాళ్ళని ఏమంటారు? పరమహంస. పరమహంసలు అంటారు. వాళ్ళు మాట్లాడుతూ మాట్లాడుతూ ముద్రలోకి వెళ్ళిపోతారట. తెలియకుండా వాళ్ళకి ముద్రలు వచ్చేస్తాయి. తెలిసి ముద్రలు పెట్టే వాళ్ళని హంసలు అంటారు. ఇప్పుడు శంకరాచార్యులు వారు వీళ్ళందరూ పరమహంసలు, రామకృష్ణ వీళ్ళందరూ పరమహంసలు అన్నమాట. వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. తెలియకుండా ముద్రలు ఇట్లా వచ్చేస్తాయి. తెలియకుండా ముద్రలు పెట్టేస్తారు. తెలియకుండా శక్తిని నిర్దేశిస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండా జరిగే ప్రక్రియ అనమాట. అందుకని వాళ్ళని పరమహంస అని. అట్లా రావాలి, అటువంటి స్థితి రావాలి. అర్థమైనా? అందుకని సాధన బాగా చేస్తున్న కొద్దీ ఇవన్నీ మనకు అలవాటు అవుతాయి. ఇవన్నీ అలవాటైతే ఏం జరుగుతుంది? మనం ఎప్పుడు ఎనర్జీతోనే ఉంటాం. అర్థమైంది? ఏం జరుగుతుంది? మనం ఎప్పుడు కూడా ఎనర్జీతోనే ఉంటాం. ఎప్పుడు ఎనర్జీతో ఉంటే వచ్చే లాభం ఏంటి? ఎనర్జీలో చిన్న సమస్య వచ్చింది మీకు వెంటనే చెప్పగలుగుతుంది. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఎప్పుడు ఎనర్జీతో ఉండే వ్యక్తికి, ఇప్పుడు అమ్మతో ఉన్నాం అనుకోండి, ఏదైనా సమస్య మనకి వెంటనే చెప్పడానికి అవకాశం ఉంది. లేదు, మనకేదైనా సమస్య వచ్చినా ఆవిడ చెప్పడానికి వీలు. అవునా లేదా? అలా ఎనర్జీతోనే నిరంతరం ఉండగలిగేటటువంటి ఒక అవినాభావ సంబంధం అనేది మనకి సాధనలో ఏర్పడుతుంది. అప్పుడు ఆ ఎనర్జీ నాకు చిన్న ఇబ్బందిగా ఉంది అనగానే మీకు చెప్తుంది. వెంటనే ఈ ప్రణవ సాధన, ఇప్పుడు మనం చేసేటటువంటి సాధనలు, తర్వాత చేసే క్రియాయోగ సాధనలు, ఇవన్నీ కూడా ఆ ఎనర్జీ కలిగినటువంటి సమస్యని తొలి దశలోనే, బీజ దశలోనే హీల్ చేసేటటువంటి అవకాశం మనకు ఉంటుంది. అప్పుడు రాబోయే సమయంలో పెద్ద సమస్యగా అవి పరిణామం చెందవు. అర్థమవుతుంది? అర్థమైందా? ఇప్పుడు ఎనర్జీ మాట వినలేదు, మన ఎనర్జీతో అనుసంధానం లేదు. ఎనర్జీ చెప్తుంది పాపం, అరే నాకు స్వాదిష్టానం దగ్గర ఏదో తేట పడుతుందిరా, కొంచెం చూడరా అన్నట్టుగా చెప్తుంది. మనం వినం. మనం ఎందుకు వింటాం? దినకపోయేసరికి చెప్పడానికి మూత్రపిండాల దగ్గర ఎఫెక్ట్ పెట్టాక అప్పుడు కళ్ళు తెరుస్తుంది. క్రియాటిన్ పర్సెంటేజ్ పెరిగి మూత్రపిండాలన్నీ ఫెయిల్ అయిపోయినాయి అన్నప్పుడు అప్పుడు కళ్ళు తెరిచి ఏం ప్రయోజనం? ఏమైనా ప్రయోజనమా? గురువు గారు, ఈ ముద్ర అనేది 2 చేతులు ఒకేసారి పెట్టాలా? మనకు కుదిరినప్పుడు ఒక్క చెయ్యైనా పెట్టుకొస్తుంటాం. 2 చేతులతో ఒకేసారి పెట్టాలి. ఒకటి, ఏదన్నా ఒక చేయి పెట్టచ్చు. 2, ఎంతసేపు అయినా పెట్టచ్చు, ఇబ్బంది లేదు. వాళ్ళ పెట్టే ప్లేస్ ని బట్టి కూడా ఉంటదా గురుగారు? మనం జర్నీ చేస్తున్నప్పుడు గానీ, సినిమాకి వెళ్ళినప్పుడు గానీ ఇవన్నీ పెట్టచ్చు. ఆ టైంలో ఆ టైంలో ముద్ర ప్రయోగం చేయొచ్చు. మీకు ఏంటంటే సబ్జెక్ట్ పూర్తిగా తెలిస్తే మీకు క్లారిటీగా ఉంటుంది. అదే కొన్ని ప్లేసులు డర్టీ ప్లేసులు అంటారు కదా, అలాంటి ప్లేసుల్లో వెంటనే చేయొచ్చు. ఎక్కడైనా పెట్టచ్చు ముద్రలు. ముద్రలు పెట్టేవే ఎనర్జీని రక్షించుకోవడం కోసం. ముద్రలు ఎనీ ప్లేస్, ఎప్పుడైనా ఎటువంటి ప్లేసుల్లో కూడా. ఒక సమయంలో పూర్తిగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కొన్ని ప్లేసుల్లో. బస్ స్టాండింగ్ అలాంటి వాటి, బస్ స్టాండింగ్ కాదు, శ్మశానం ఇట్లాంటి కొన్ని ప్లేసుల్లో నెగిటివ్ ఎనర్జీ ఫుల్ గా ఉంటుంది. అట్లా నెగిటివ్ ఎనర్జీ నుండి మనం వెళ్ళాము అంటే మన ఎనర్జీస్ ని అవి బలహీనం చేస్తాయి ఆ ప్లేస్ అనేది. అలా నెగిటివ్ ఎనర్జీ ద్వారా మన ఎనర్జీస్ బలహీనం కాకుండా ఉండడం కోసం మనం చేసేటటువంటి మొట్టమొదటి ప్రయత్నం ముద్రా ప్రయోగం. ఎప్పుడైతే ముద్రా ప్రయోగం పర్ఫెక్ట్ గా చేస్తామో మన ఎనర్జీస్ కి ఆ ఎనర్జీ ఏ విధంగా ప్రభావితం చేస్తుంది. అర్థమైంది? 50% ఇంపాక్ట్ ఉండదంట. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ముద్రల ద్వారా మనం ఎప్పుడైతే నిరోధిస్తామో 50% ఉండదు. తర్వాత ఇంటికి వెళ్తాం కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక అనుష్ఠానం చేస్తాం. ఆ టైంలో 50% ఇంపాక్ట్ పోతుంది. అట్లా 100% బాహ్యంగా ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ, డార్క్ నాలెడ్జ్ అంటాం, దాని నుండి రక్షించుకోవడానికి ఈ క్రియాయోగం సపోర్ట్ చేస్తుంది. ఉంటుందంటారా నెగిటివ్ ఎనర్జీ? ఉంటుంది.
మనిషి వదిలేదే నెగిటివ్ ఎనర్జీ మొత్తం. గురుగారు అది భయం అంటారా? భయమా నెగిటివ్ ఎనర్జీని భయం అని భయం అంటారా? భయం 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 కాదమ్మా. కొన్ని ప్లేసులు అనేవి బ్యాడ్ థాట్స్ తో, బ్యాడ్ ఇన్సిడెంట్స్ తో తయారవుతాయి. అక్కడ ఎప్పుడు యాక్సిడెంట్లు జరుగుతూ ఉండడం, ఎప్పుడు చెడు జరుగుతూ ఉంటుంది ఆ ప్లేసులు. అలాంటి ప్లేసుల్లో పూర్తిగా నెగిటివ్ ఎనర్జీ ఆవరించి ఉంటుంది. మనం ఆ ప్లేసుల్లోకి తెలియకుండా వెళ్ళినప్పుడు 100% మన ఎనర్జీ మీద దాని ప్రభావం ఉంటుంది. అర్థమవుతుంది. ఉంటుంది మైండ్ అనేది ఒక్కొక్కసారి ప్రజెంట్ గురుగారు, ఒక్కొక్కసారి మనం పూర్తిగా నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి వ్యక్తులని కలవాల్సి వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ వ్యక్తిని కలిసామనుకోండి, 30 అడుగుల దూరంలో ఉండగానే మన ఎనర్జీస్ బలహీనమవుతుంది. అంటే కొంచెం ఈర్ష్య, అసూయ ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులు కలుస్తుంటారు. కోపం, ఈర్ష్యాసూయలు వేరు. ఈర్ష్యాసూయలు నెగిటివ్ ఎనర్జీ కాదు. నెగిటివ్ ఎనర్జీ అనేది అదొక పద్ధతి, అదొక వ్యవస్థ. నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటంటే మన ఎనర్జీస్ ని బలహీనం చేస్తుంది. అది ఫస్ట్ చేసే పని. అది దిష్టి తగలటం అనే పేరుతో పిలిచేవాళ్ళు మన వాళ్ళు, పెద్దవాళ్ళు. దిష్టి తగలడం, పిల్లలకైతే వెంటనే జ్వరాలు వచ్చేస్తాయి. నెగిటివ్ ఎనర్జీ అంటే వ్యతిరేకమైన, మనకు వ్యతిరేకంగా ఉండే వాటిని నెగిటివ్ అంటారు. అంటే మన ఎనర్జీస్ బలహీనం అయిపోతాయి వెంటనే. అలా బలహీనమైనటువంటి ప్లేసులు, వ్యక్తులు టచ్ అయినప్పుడు మనకు 50% మనం రక్షించుకోవడానికి మొదలు. తర్వాత వాళ్ళ నుండి వెళ్ళిన తర్వాత క్రియాయోగం అనేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఆ క్రియాయోగంతో మిగతా 50% రక్షించుకుంటాం. అదే ఇవన్నీ వస్తాయి, టాపిక్స్ అన్ని నెమ్మదిగా వస్తాయి. అర్థమైందా? అందుకే మీరు క్రియాయోగ సాధకుల్ని నేను ఎక్కువ గమనించాను. 3-4 దగ్గర నా శిష్యరికం చేశాను. ఏ క్రియాయోగ సాధకులు ఎవరి కళ్ళలో కళ్ళు పెట్టి చూడటం తెలుసా మీకు? అది ఏంటండి? క్రియాయోగ సాధకులు ఎవరి కళ్ళలో కళ్ళు పెట్టి చూడరు. కళ్ళు పెట్టి కళ్ళు చూడడం, ఎదురెదురు నిల్చోవడం, అస్సలు చూడడం, వ్యక్తిని చూడరు అన్నమాట. అర్థమవుతుందండి. ఎందుకు అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి నెగిటివ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వడానికి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ఆ విధమైన వ్యవస్థ వచ్చేస్తుంది. అందుకని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం, మనిషి ఎదురు. ఇప్పుడు ఒకసారి నాకు నేర్పించిన గురూజీ పైనుండి వస్తారు మెట్ల మీద. మనం టెస్టింగ్ చేస్తుంటాం కదా, ఆయన వచ్చే టైంకి మెట్లు ఎక్కడ మొదలు పెట్టాను. వెంటనే ఆయన ఆగిపోయి అటువైపు నించున్నారు. నేను పూర్తిగా మెట్లు ఎక్కాక ఇంకా చూస్తావు ఏంటనే చేస్తున్నాను కసిరి. అప్పుడు ఆయన మెట్లు దిగాను. పూర్వం ఇవన్నీ ఉండేవి తెలుసా? పూర్వం ఇవన్నీ ఉండేవి, పాటించేవాడు. అర్థమవుతుందండి. మీ గురువు గారు అంటే మాకు పరమ గురువు గారు, వారి పేరు చెప్పరా ఒక్కసారి? పేర్లు చెప్పకూడదు అనేది మాకు వాళ్ళు చెప్పినటువంటి నియమం. మా పేర్లు చెప్పొద్దు. సరే సరే. వాళ్ళు సన్యాసులు అనమాట, స్వామీజీలు కదా. సన్యాసం అంటే ఏంటి? దేహానికి సంబంధించినటువంటి అన్నింటినీ వదిలేశామని. వాళ్ళు పూర్వాశ్రమం అంటే పూర్వాశ్రమ విషయాలు చెప్పకూడదు అనేది రూల్ అని. చెప్పండి. మీరు చెప్పినట్టు ఇప్పుడు ఎదురెదురుగా అంటే లౌకికంగా తిరుగుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం అంటే అది ఎనర్జీ షీల్డింగ్ అని, ఒకటి ఎనర్జీ షీల్డ్ మీకు వస్తుంది. తర్వాత ఎనర్జీని ఎట్లా రక్షించుకోవాలనేది వస్తుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే అంత కళ్ళలో కళ్ళు పెట్టి చూడాల్సిన సమయం వస్తే చూస్తాం. అర్థమవుతుందండి. అనవసరంగా చూడండి. అర్థమైందా? కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం అనేది అంత ఐ కాంటాక్ట్ అనేది వేరే దేశాల్లో గొప్పదేమో కావచ్చు, మన దేశంలో గొప్పది కాదు.